Hey everybody, welcome back to Learn English. I hope you are doing well. ఈ రోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. అది ఏమిటి? ఇలా అడుగుతూ ఉంటాం కదా, దీన్ని వాట్ ఈస్ దాట్ అంటే అది ఏమిటి అని. నెక్స్ట్ వన్, అలా అయితే మనం అక్కడికి ఎలా వెళ్తాం? దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ సో హౌ క్యాన్ వి గో దేర్? ఇఫ్ సో హౌ క్యాన్ వి గో దేర్ అంటే అలా అయితే మనం అక్కడికి ఎలా వెళ్తాం అని. నెక్స్ట్ వన్, ఆమె నాకు తెలియజేయలేదు. దీన్నే షీ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ మీ. షీ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ మీ అంటే ఆమె నాకు తెలియజేయలేదు అని. నెక్స్ట్ వన్, నన్ను బయటికి వెళ్ళనివ్వు. దీన్నే లెట్ మీ గో అవుట్ సైడ్. లెట్ మీ గో అవుట్ సైడ్ అంటే నన్ను బయటికి వెళ్ళనివ్వు అని. నెక్స్ట్ వన్, నీ కోసం నేను ఏం చేయాలి? దీన్ని వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటే నీ కోసం నేను ఏం చేయాలి అని. నెక్స్ట్ వన్, నా గురించి చాడీలు చెప్పకు. ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే డోంట్ బ్యాక్ బైట్ అబౌట్ మీ. డోంట్ బ్యాక్ బైట్ అబౌట్ మీ అంటే నా గురించి చాడీలు చెప్పకు అని. నెక్స్ట్ వన్, ఆమె వంట మంచిగా చేస్తుందా? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే డస్ షీ కుక్ వెల్? డస్ షీ కుక్ వెల్ అంటే ఆమె వంట మంచిగా చేస్తుందా, బాగా చేస్తుందా అని. నెక్స్ట్ వన్, మా అమ్మ చాలా రుచిగా వండుతుంది. ఇలా ఎవరికైనా చెప్పుకుంటూ ఉంటాం కదా మన అమ్మ వాళ్ళ గురించి. దీన్నే మై మదర్ కుక్స్ వెరీ డెలిషియస్లీ. మై మదర్ కుక్స్ వెరీ డెలిషియస్లీ అంటే మా అమ్మ చాలా రుచిగా వండుతుంది అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? దీన్నే వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్? వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్ అంటే నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని. నెక్స్ట్ వన్, కాస్త ఏదైనా ఉంటే పెట్టు. ఆకలినప్పుడు ఇలా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే లెట్ మీ హ్యావ్ సంథింగ్ టు ఈట్. లెట్ మీ హ్యావ్ సంథింగ్ టు ఈట్ అంటే కాస్త ఏదైనా ఉంటే పెట్టు అని. నెక్స్ట్ వన్, మరోసారి అలా చేయవద్దు. దీన్ని డోంట్ డూ లైక్ దాట్ అగైన్. డోంట్ డూ లైక్ దాట్ అగైన్ అంటే మరోసారి అలా చేయొద్దు అని. నెక్స్ట్ వన్, దీపం ఆరిపోయింది. ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే ద ల్యాంప్ బ్లూ ఆఫ్. ద ల్యాంప్ బ్లూ ఆఫ్ అంటే దీపం ఆరిపోయింది అని. నెక్స్ట్ వన్, ఎవరు చెప్పలేరు. దీన్నే నో వన్ కెన్ సే. నో వన్ కెన్ సే అంటే ఎవరు చెప్పలేరు అని. నెక్స్ట్ వన్, మనము ఇంతకుముందు కలిసాము. ఇలా ఎవరితో నేను అంటూ ఉంటాం కదా, దీన్నే వి హ్యావ్ మెట్ బిఫోర్. వి హ్యావ్ మెట్ బిఫోర్ అంటే మనము ఇంతకుముందు కలిసాము అని. నెక్స్ట్ వన్, నేను చెప్పాల్సింది ఏమీ లేదు. దీన్నే ఐ హ్యావ్ నథింగ్ టు సే. ఐ హ్యావ్ నథింగ్ టు సే అంటే నేను చెప్పాల్సింది ఏమీ లేదు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఆమెతో ఎక్కడికి వెళ్ళావు? ఇలా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే వేర్ డిడ్ యూ గో విత్ హర్? వేర్ డిడ్ యూ గో విత్ హర్ అంటే నువ్వు ఆమెతో ఎక్కడికి వెళ్ళావు అని. నెక్స్ట్ వన్, నీవు ఎందుకు అరుస్తావు? ఇలా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే వై డు యూ షౌట్? వై డు యూ షౌట్ అంటే నీవు ఎందుకు అరుస్తావు అని. నెక్స్ట్ వన్, దేనికి సరిపోడు. ఇలా ఎవరినైనా అంటాం కదా, దీన్నే ఫిట్ ఫర్ నథింగ్. ఫిట్ ఫర్ నథింగ్ అంటే దేనికి సరిపోడు అని. నెక్స్ట్ వన్, దయచేసి నన్ను చూసి నవ్వొద్దు.
ఇలా ఎవరికైనా అంటూ ఉంటాం కదా, దీన్నే ప్లీజ్ డోంట్ లాఫ్ ఎట్ మీ. ప్లీజ్ డోంట్ లాఫ్ ఎట్ మీ అంటే దయచేసి నన్ను చూసి నవ్వొద్దు అని. నెక్స్ట్ వన్, నువ్వు స్కూల్కి ఆలస్యం అవుతావు, లేట్ అవుతావు ఇలా చెప్తూ ఉంటాం కదా, దీన్నే యూ విల్ బీ లేట్ టు స్కూల్. యూ విల్ బీ లేట్ టు స్కూల్ అంటే నువ్వు స్కూల్కి ఆలస్యం అవుతావు అని. నెక్స్ట్ వన్, ఆమె నీకు తెలుసా. దీన్నే డూ యు నో హర్. డూ యు నో హర్ అంటే ఆమె నీకు తెలుసా అని. నెక్స్ట్ వన్, నాకు వేరేది ఇవ్వు, నాకు ఇంకోటి ఇవ్వు ఇలా అడుగుతుంటాం కదా ఎవరినైనా, దీన్నే గివ్ మీ అనదర్ వన్. గివ్ మీ అనదర్ వన్ అంటే నాకు వేరేది ఇవ్వు అని. నెక్స్ట్ వన్, దీనికి అంతటికి నీదే బాధ్యత ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ అంటే దీనికి అంతటికి నీదే బాధ్యత అని. నెక్స్ట్ వన్, అతడు ఇంకా నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇలా అంటూ ఉంటాం కదా, దీన్ని హీఈస్ స్టిల్ వెయిటింగ్ ఫర్ యూ. హీఈస్ స్టిల్ వెయిటింగ్ ఫర్ యూ అంటే అతడు ఇంకా నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అని. నెక్స్ట్ వన్, అది నాకు వదిలేయి ఇలా అంటాం కదా, దీన్ని లీవ్ ఇట్ టు మీ. లీవ్ ఇట్ టు మీ అంటే అది నాకు వదిలేయి, నేను చూసుకుంటాను అన్నట్టు. నెక్స్ట్ వన్, అది అందరికీ తెలుసు. దీన్నే ఎవ్రీవన్ నోస్ ఇట్. ఎవ్రీవన్ నోస్ ఇట్ లేదా ఎవ్రీబడి నోస్ ఇట్ అంటే అది అందరికీ తెలుసు అని. నెక్స్ట్ వన్, ఎందుకు ఇలా అనుకుంటున్నావు. దీన్ని వై డు యూ థింక్ సో. వై డు యూ థింక్ సో అంటే ఎందుకు ఇలా అనుకుంటున్నావు అని. నెక్స్ట్ వన్, మాకు నిన్న రాత్రి అంతా కరెంటు లేదు ఇలా చెప్తాం కదా ఎవరికైనా, నైట్ అంతా పవర్ లేకపోతే, దీన్ని వి హ్యాడ్ నో పవర్ ఆల్ లాస్ట్ నైట్. వి హ్యాడ్ నో పవర్ ఆల్ లాస్ట్ నైట్ అంటే మాకు నిన్న రాత్రి అంతా కరెంటు లేదు అని. నెక్స్ట్ వన్, నేను నా సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నాను ఇలా అంటాం కదా, దీన్ని ఐ యామ్ పుట్టింగ్ ఆన్ మై సీట్ బెల్ట్. ఐ యామ్ పుట్టింగ్ ఆన్ మై సీట్ బెల్ట్ అంటే నేను నా సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నాను అని. నెక్స్ట్ వన్, ఏం వెతుకుతున్నావు ఇలా ఎవరినైనా అడుగుతాం కదా, దీన్ని వాట్ ఆర్ యూ సెర్చింగ్ ఫర్. వాట్ ఆర్ యూ సెర్చింగ్ ఫర్ అంటే ఏం వెతుకుతున్నావు అని. నెక్స్ట్ వన్, వాళ్ళు ఎవరు ఇలా ఎవరినైనా అడుగుతాం కదా, వాళ్ళు ఎవరో మనకు తెలియకపోతే వాళ్ళు ఎవరు అని, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి గైస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ more information. If you like the video, please don't forget to like and share, and I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.